వెల్కమ్ టు కళ్యాణి ఇన్ఫో. బుధుడి సంచారం వల్ల రేపటి నుంచి ఈ రాసుల వాళ్ల దశ మారబోతుంది. బుధుడి సంచారం. కొత్త ఏడాది బుధుడు సుమారు 16 సారలు రాసులు మారబోతున్నాడు. డిసెంబర్ 2023-28న బుధుడు వృశ్చిక రాశిలోకి వెళ్లబోతున్నాడు. బుధగ్రహం శుభప్రదంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితం సంతోషంగా ఉంటుంది. మేధస్సు, తెలివితేటలు, విద్య, వాణిజ్యం, కమ్యూనికేషన్స్ వంటి వాటికి బుధుడు కారకుడిగా చెప్తారు. మేషరాశి. బుధుడు వృశ్చిక రాశిలోకి మారడం వల్ల మేషరాశి వారికి శుభ ఫలితాలు లభిస్తాయి. చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రతి పనిలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆర్థికపరంగా లాభాలు కలుగుతాయి. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయం గడుపుతారు. మిథునరాశి. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా పిలుస్తారు. మిథునరాశికి అధిపతి. ఈ రాశివారు ఆర్థికపరంగా లాభాలు పొందుతారు. వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం లభిస్తుంది. విద్యారంగంతో సంబంధం ఉన్నవారికి అనుకూలమైన సమయం ఇది. కన్యరాశి. బుధ సంచారం కన్యా రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. జీవిత భాగస్వామి మద్దతు మీకు లభిస్తుంది. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. విద్యారంగంలో పనిచేస్తున్న వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. తులారాశి. తులారాశి వారికి బుధ సంచారం శుభదాయకంగా ఉంటుంది. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కొత్త పనులు, వ్యాపారాలు మొదలు పెట్టాలని అనుకునే వారికి ఇది ఉత్తమమైన సమయం. వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధి ఆస్కారముంది. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. పోటీ పరీక్షలు రాసిన వాళ్లు విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి బుధ సంచారం వల్ల ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. మీకు కుటుంబ సభ్యులు చేసే ప్రతి పనిలో అండగా ఉంటారు. విద్యారంగంలో పనిచేసే వాళ్లు శుభ ఫలితాలు పొందుతారు. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.